హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది జీవితాన్ని శాసించిన ఒక అక్షర యోధుడి గురించి తెలుసుకుందాం. ప్రపంచ సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగిన విలక్షణ రచయిత జాక్ లండన్. లెక్కలేనన్ని సార్లు పడిలేచిన ప్రవాహ కెరటం అతడి జీవితం. ఎన్నో ఎదురు దెబ్బలు తిని కూడా పట్టు విడవని మొండి పంతం అతడి సొంతం. బతుకు విసిరిన సవాళ్లపై సవారీ చేసి ఆ సంఘర్షణలకి అక్షరీకరించిన అరుదైన రచయిత. బాల్యం నుంచి భరించిన కష్టాలతోనే పుస్తక రచయిత చేసిన విశిష్ట వ్యక్తి. అసంఖ్యాక అనుభవాల సముద్రాన్ని ఆత్మవిశ్వాసమే ధైర్యంతో ఒంటరిగా ఈదిన సాహసి. 1976 జనవరి 12న ఆయన అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో జాక్ లండన్ జన్మించారు. బాల్యంలో $1 కోసం తిండి లేకుండా ఒళ్ళు హోనం చేసుకుని రోజంతా పనిచేసిన జాక్ ఆ తరువాత రోజుకు $1000 సంపాదించే స్థాయికి చేరాడు. బాల కార్మికుడుగా, రోజువారీ వేతన కూలీగా, సముద్రపు దొంగగా, ఆకతాయిగా, బొగ్గు గని పనివాడిగా, జీట్ మిల్లు కార్మికుడుగా, మంచుకొండల్లో బంగారపు గని శ్రామికుడుగా, నావికుడుగా, ప్రత్యేకుడుగా, ప్రజాపక్ష ఉద్యమకారుడిగా, జంతు ప్రేమికుడుగా ఎన్నో అవతారాలు ఎత్తాడు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో విద్యార్థిగా ప్రవేశించిన ఎక్కువ కాలం ఉండలేదు. 18 ఏళ్లకి జైలు పాలయ్యాడు. యుద్ధ విలేకరుగా పనిచేస్తున్నప్పుడు పలుమార్లు అరెస్ట్ అయ్యాడు. జపాన్ సైన్యం కూడా ఒకసారి అదుపులోకి తీసుకుంది. ఇలా ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు. ఇన్నింటిలోకి అతడు నిరంతరం కొనసాగించిన వ్యసనం రచనా వ్యాసంగం. రోజుకి 1000 పదాలకి తగ్గకుండా తన జీవిత ప్రస్తావానికి కాల్పనికత జోడించి గుప్పించిన జాక్ లండన్ రచనలన్నీ మందుగుండులుగా పేలాయి. అతనికి తిరుగులేని మహా రచయితను చేశాయి. 30 ఏళ్లకే ప్రపంచవ్యాప్తంగా రచయిత గుర్తింపు పొందాడు. 100 ఏళ్ల క్రితమే అక్షరాల $25,000 పుచ్చుకుని పత్రికలకి వ్యాసాలు రాసి అమెరికాలోనే అత్యంత ఖరీదైన రచయితగా ఎదిగాడు. రచనకి కాకుండా రాసిన పదానికి ఎంత పారితోషికమని డిమాండ్ చేసిన ఏకైక వ్యక్తిగా ఆయన అంతర్జాతీయ స్థాయిలో సెలబ్రిటీ హోదాలో పొందిన తొలి అమెరికన్ రచయితగా ఎదిగాడు. బడా కార్పొరేట్ కంపెనీలు సైతం వ్యాపార ప్రకటనలతో జాక్ ఆకర్షణకు సొమ్ము చేసుకున్నాడు. జీవితాన్ని గాఢంగా కాచి వడపోసిన జాక్ లండన్ స్పష్టంగా తాను సోషలిస్టునని ప్రకటించాడు. సాహితీ చరిత్రలో మొదటిసారిగా సైన్స్ ఫిక్షన్ రాశాడు. ఒక దిశలో జాక్ రచనలని సినిమాలుగా రూపొందించడానికి పోటీ పడే స్థితికి నెలకొంది. వాటిల్లో కొన్ని చిత్రాలకి అతడే స్వయంగా స్క్రిప్ట్లే కూడా రాశాడు. అలా అహర్నిశలు కష్టపడి సంపాదించిన డబ్బుతో సోనమే లోయలో పరవశించి చేసే ప్రకృతి ఒడిలో ఏకంగా 1400 ఎకరాలు వ్యవసాయ క్షేత్రం నిర్మించాడు. అక్కడే వందలాది నిపుణులు పర్యవేక్షణలో ఇల్లు కట్టుకున్నాడు. ఆ కళాత్మక కళల సౌధానికి వోల్ఫ్ హౌస్ అని పేరు పెట్టుకున్నాడు. మర్నాడు గృహప్రవేశంగా అనగా ఆ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి బయటపడ్డ జాక్ కృంగిపోలేదు. పైగా అక్కడే రెట్టించిన ఉత్సాహంలో చివరి వరకు జీవించాడు. అసలు నిరాశ అనే పదం అతడి జీవితంలో లేనేలేదు. అందుకే మద్యపానానికి బానిసై అనారోగ్యం వెంటాడి వేధిస్తున్నా సరే కాలానికి ఎదురుదాడే కాని ఎన్నడూ వెన్ను చూపలేదు. 2 సార్లు వివాహం చేసుకున్నాడు. వైవాహిక జీవితంలో కూడా అనేక ఒడిదుడుగులు ఎదుర్కొన్నాడు. జీవితాంతం అలుపెరగని చైతన్యంలో అద్వితీయ సాహిత్యాన్ని సృష్టించిన జాక్ లండన్ 1916 నవంబర్ 22న అనారోగ్యంతో మరణించాడు. అతడి జీవితం లాగానే మరణం కూడా వివాదాస్పదమైంది. తదనంతర కాలంలో అతడి వ్యవసాయ క్షేత్రంలో కొంత భాగాన్ని అమెరికా ప్రభుత్వం కొనుగోలు చేసింది. అక్కడే అతడి స్మృతితో జాక్ లండన్ స్టేట్ హిస్టారిక్ పార్క్ అని అభివృద్ధి చేసింది. ఖాళీ బూడిదైన జాక్ లండన్ ఇంటి విధిరాలు అతడి సమాధితో పాటు అక్కడే ఉన్నాయి. తదనంతరం కూడా అతడి భార్య పిల్లలతో పాటు ఎందరో పరిశోధకులు జాక్ జీవితం కృషి గురించి ఎన్నో పరిశోధాత్మక కాల్పనిక రచనలు చేశారు. తెలుగులో కూడా ఆయన రచనలు అనువాదం అయ్యాయి. కొడవటిగంటి కుటుంబరావు తదితరులు అతడి రచనల్ని తెలుగులో పరిచయం చేశారు. అలా అతి తక్కువ కాలంలో దేశాల్లోనే ఆలోచనా పరులను తన అక్షరాలతో ప్రభావితం చేసిన యువత రచయిత మరొకరు లేరు. దాదాపు అన్ని ప్రపంచ భాషల్లోకి జాక్ రచనలు అనువాదం అయ్యాయి. అవిశ్రాంతంగా సాగిన జీవనయానంలో అతడు ఎన్ని పాత్రలు పోషించినా అంతిమంగా మానవీయ యాత్రికుడిగా, సామ్యవాద స్వప్నికుడిగానే మిగిలాడు. ఒకచోట అతడు అన్నమాటే బహుశా మానవాళిగా ఆయన ఇచ్చిన ఆత్మీయ సందేశం కావచ్చు. అది నేను మట్టి కావడం కంటే బూడిద కావడానికి ఎక్కువ ఇష్టపడతాను. కుళ్ళి కృషించి నశించడానికి బదులు నాలోని ప్రతి అణువు బగబగ మండే మంటల్లో ఆహుతి కావాలని అనుకుంటాడు. మందకుడిగా ఒక శాశ్వతమైన ఆగ్రహంగా ఉండడం కంటే దేదీప్యమానంగా వెలిగి పతనమయ్యే అద్భుతమైన ఉల్కగా మారాలని అనుకుంటాను. మనిషి అన్నవాడు జీవించాలి, బ్రతికించడం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.